ఇది సాధ్యాసాధ్యాల మీద చర్చించి సమీక్ష చేసి భూమి అందుబాటులో ఉందా లేదా వాటి వివరాలతో కూడుకున్న నివేదికను మీరు తీసుకొని రండి. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాకు కావాల్సిన అభివృద్ధి నిధులను అభివృద్ధి కోసం అనుమతులను రాబోయే బడ్జెట్ సమావేశాలలో నేను అసెంబ్లీలోనే ఆదిలాబాద్కు సంబంధించిన ప్రజాప్రతినిధులతో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆదిలాబాద్కు జరగాల్సిన అభివృద్ధి రావాల్సిన నిధులను ప్రత్యేకంగా మంజూరు చేద్దామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి జూపల్లి కృష్ణారావు గారికి సూచన చేస్తున్నా. మిత్రులారా, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆదిలాబాద్కు 2.5 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వాల్సి ఉండే. కానీ ఏదో ఆలోచన, లేకపోతే అది స్వార్థమా లేకపోతే ఆలోచనలో ఉన్న లోపమా నాకు తెలీదు, కానీ 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇంకా 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సింది ఉన్నా ఆదిలాబాదుకు గోదావరి జలాలు రావడానికి సాధ్యం లేదు. అందుకే ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం. ఆదిలాబాదు రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి అంటే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టాల్సిందే, కట్టి తీరవలసిందే. తుమ్మిడిహెట్టి ప్రాంతంలో ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదుకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించిన సర్వేలు జరుగుతున్నాయి, నివేదికలు తయారు అవుతున్నాయి. బడ్జెట్ సమావేశాల లోపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, ఈ తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టు సంబంధించిన సంపూర్ణమైన నివేదికను తయారు చేయండి. ఆదిలాబాద్ రైతాంగానికి సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని ఆదుకుందాం. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించుకుందాం. మనకు రావాల్సిన నీళ్లను ప్రతి చుక్కను మనం ఒడిసి పట్టుకుందామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా. అదేవిధంగా ఎర్ర బస్సే కష్టం. ఆదిలాబాదు గూడాలలో ఇక్కడుండే పటేళ్లు చాలా మంది వచ్చి నన్ను కలుస్తుంటారు. సార్, మాకు పోవడానికి దారి లేదు, ఆ ఫారెస్ట్ ఆఫీసర్లు ఇల్లు కట్టుకొని ఇస్తలేరు, మా ఊరికి ఎర్ర బస్సు కూడా రావడం లేదని. అందుకే ఈనాడు ఆదిలాబాదు ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించి మిత్రులు పాయల శంకర్ ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించిన అంశాన్ని నగేష్ గారు అదేవిధంగా ఎడమ బొజ్జు గారు నా దృష్టికి తెచ్చారు. అందుకే ఆదిలాబాదు జిల్లాకి ఎయిర్పోర్టు తీసుకొచ్చి ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొచ్చి విమానాలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆదిలాబాద్లో పెద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ఎయిర్పోర్టును ప్రారంభించుకుందాం. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఎయిర్పోర్టు కోసము శిలా ఫలకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకుందాం. ఒక్క ఎయిర్పోర్ట్ ఉంటే మన ప్రాంతం అభివృద్ధికి పూర్తి స్థాయిలో అనుమతులు రావు. అందుకే ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాదులో చేసుకుందాం. ఇన్ఛార్జ్ మంత్రి గారికి నేను చెప్పిన ఒక 10,000 ఎకరాల భూమిని ఆదిలాబాదులో సేకరించండి. ఈ దేశంలో ఉండే ప్రతి పరిశ్రమను ఆదిలాబాదు జిల్లాకు తీసుకొచ్చి ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చెందిన పారిశ్రామిక కేంద్రంగా తయారు చేద్దాం. అప్పుడే మీ జిల్లాకు వచ్చిన ఎయిర్పోర్ట్, మీ జిల్లాకు వచ్చిన రోడ్లు, మీ జిల్లాలో కట్టే సాగునీటి ప్రాజెక్టులు, ఈ జిల్లాలో చదువుల కోసం ప్రారంభించుకున్న యూనివర్సిటీలు అన్ని కూడా ఈనాడు అభివృద్ధికి వేదికలుగా మారుతాయి. అందుకే వేదిక మీద ఉన్న వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేసుకుందాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీని గెలిపించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసుకుందాం. ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి మంత్రంగా మనల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే విధంగా కలిసిమెలిసి పనిచేద్దాం. భారతీయ జనతా పార్టీ నాయకులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా, ప్రతి 10 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నా. ఢిల్లీ నుంచి రావాల్సిన అనుమతులు, తేవాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మేము ఎట్లయితే కలుస్తున్నామో
రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం బాధ్యత వహిస్తుండొచ్చు. మీరు రాండి, నిస్సందేహంగా మీకేం కావాలనో నిధుల గురించి చెప్పండి, తప్పకుండా చేయగలిగింది చేస్తాం. దీంట్లో రాజకీయాలు లేవు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన మీద విశ్వాసం ఉంచి మనకు ఓట్లేసిన ప్రజలకు మేలు జరగాలి అనంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. చాలా మంది అంటుంటారు నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని. నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు, నరేంద్ర మోడీ గారితో ఇంకా నాకు చుట్టరికమేం లేదు. కానీ వారి దేశానికి ప్రధానమంత్రి అనుమతిస్తేనే ఎయిర్పోర్ట్ వస్తుంది, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, మనకు నిధులు వస్తాయి. ఇవాళ మనం తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అనంటే మహారాష్ట్ర నుంచి కొన్ని అనుమతులు తీసుకోవాలి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఒకవేళ ఆ ముఖ్యమంత్రి గారు మనం అడిగితే, ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే, నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే, అమిత్ షా గారు ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మేలు జరుగుద్ది. ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కోసం ఎవరినైనా కలవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యను. నేను పైరవీల కోసం పోను. పర్సనల్ ఎజెండా నా దగ్గర లేదు. నాకున్నదల్లా చిన్న వయసులోనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల తెలంగాణ బిడ్డలు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చి భుజము తట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. మరి దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరిని కలిసినా, నేను వెళ్ళినప్పుడు బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు. నేను వెళ్ళేటప్పుడు నా సహచర మంత్రులను కూడా తీసుకెళ్తున్నా. ప్రధానమంత్రి గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చినాం, అడగాల్సిన అనుమతులు అడిగినాం. ఇవాళ తెచ్చుకోవాల్సిన కొన్ని తెచ్చుకున్నాం. ఇవాళ వరంగల్లో ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇవాళ మనకు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మంజూరు చేస్తామని చెప్పిండ్రు.